మనలో కొంతమందికి మీకు గిట్టని వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మీరు బిర్యానీ కొనుక్కొని తెచ్చుకొని తింటారు కాదు. ఇష్టం లేని వాళ్ళ జీవితంలో ఏదైనా ప్రమాదం వాటిల్లితే మీరు పండుగ చేసుకుంటారు కాదు. 10 మందికి చెప్పి సంతోషిస్తారు కాదు. ఇదిగో ఏమైంది తెలుసా, నాకు ఇలా అన్యాయం చేశాడుగా, నాకు ఈ కష్టం తెచ్చాడుగా, ఏమైందో తెలుసా, కారు యాక్సిడెంట్ అయ్యింది. సంబరపడిపోతూ ఉంటాం. మనల్ని గాయపరిచిన వాళ్ళు, మనల్ని బాధ పెట్టిన వాళ్ళు, మన కష్టాన్ని తలపెట్టిన వాళ్ళు, మన ఉద్యోగంలో ఇబ్బందులు తీసుకొచ్చిన వాళ్ళు, ఏమైనా కష్టాలు గుండా లేకపోతే ఏదైనా ప్రమాదం గుండా వెళితే సహజంగా మన మనస్తత్వం ఏమిటంటే సంతోషిస్తుంది. కానీ దయచేసి గమనించండి, యేసుక్రీస్తు శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయనను హింసించిన వారిని, ఆయనను గాయపరిచిన వారిని, అన్యాయంగా తీర్పు తీర్చిన వారిని, శిలువ వేసిన వారిని చూసి, తండ్రి వీరేమి చేయొచ్చు